ఇస్తా అన్నారు, రేషన్ కార్డు ఇంతవరకు వేయలేదు. 2 సార్లు అప్లై చేయమన్నారు, అప్లై చేసాం, ఇంతవరకు రేషన్ కార్డు రాలేదు. బస్సు ఫ్రీ అన్నారు, బస్సు ఫ్రీ లేడీస్ వరకు ఇచ్చారు, కానీ మా పరిస్థితి ఏంది మరి? మేము డబ్బులు పెట్టుకుని పోవాలా? డబుల్ పెంచారు. మాకు ఫ్రీ బస్ అవసరం లేదు, డబుల్ పెంచారు. పాత బస్సులు ఎట్లా ఉన్నాయో ఎట్లా అట్లనే ఇస్తే చాలు మాకు. రేషన్ కార్డులు ఇస్తా అన్నారు, రేషన్ కార్డులు ఏం లేవు. చూస్తున్నాం, అన్ని చేస్తున్నాం అన్నారు. ఏం చేశారు అసలుకి? చెప్పండి మీరే. అదే అన్న, ఇప్పుడు పరిస్థితులు అంటే మెజారిటీగా మీకు అసలు మీకు ఏం కావాలి ప్రభుత్వం నుంచి? మీరు ఏం కోరుకుంటున్నారు? ఏం చేయాలి? రేషన్ కార్డు కావాలి ఫస్ట్. రేషన్ కార్డు కావాలి. మాకేందో ఆటోలు గీటోలు మొత్తం ఇప్పుడు తక్కువ అయిపోయినాయి. మాకు అదేందుకు చూపించాలి మాకు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు అంటే మీకు చేసుకోవడానికి కూలీనాలు పనులు కానీ ఇట్లాంటివి ఏం లేవా? కాంగ్రెస్ వచ్చిన కానీ మాకు పనులు లేవు అసలు. అప్పులు చేసుకొని బతుకుతున్నాం, దానికి వడ్డీ విడుదల తెచ్చిపోతున్నాం. దాని పరిస్థితి ఏంది ఇప్పుడు? అంటే మీరు ఎవరి దృష్టికి తీసుకెళ్ళలేదా మాకు పనులు కానీ ఇట్లాంటివి ఏం లేవు? చెప్పాలి, ఎన్నిసార్లు చెప్పాలి? మాకు పనులు లేవు, గిన్నెలు లేవు. ఇప్పుడు చేసుకున్న మాకు ఇద్దరు ఆడపిల్లలు, వాళ్ళకి ఏంది ఇప్పుడు పరిస్థితి? కూలినాలు చేసుకుంటేనే 500కి గ్యాస్ సిలిండర్ ఇచ్చిండు కదా. ఏడిచ్చాడు మాకు అసలుకి ఇంతవరకు. మన ఇందిరా మిల్లు డబుల్ బెడ్రూమ్ కట్టి ఏడిచ్చింది మాకు. అవి అప్లై చేసుకోమన్నారు, అప్లై చేసుకున్నాం, అది డబుల్ బెడ్రూమ్ రాలేదు. రేషన్ కార్డు రాలేదు. 500 గ్యాస్ అన్నాడు, అది రాలేదు. 2 కరెంట్ బిల్లు అన్నాడు, అది రాలేదు. ఉన్నోళ్ళకేమో ఇస్తున్నాడు, 2కేమో అట్లనే పెడుతున్నాడు. ఏంది పరిస్థితి ఇప్పుడు? ఆటో డ్రైవర్లకు 12,000 ఇస్తున్నంట, ఒంటరి మహిళలకు ఇంటింటికి 2,000 ప్రతి మహిళ. ఏడొచ్చినాయి. మా నాన్న చచ్చిపోయి ఇప్పుడు 5 సంవత్సరాలు, ఇంతవరకు పింఛన్ రాలేదు మా అమ్మకి. ఎన్నిసార్లు అప్లై చేసినా కూడా రావట్లేదు. మరి ఏం చెప్తారన్న? అల్టిమేట్ గా జూబ్లీ హిల్స్ లో ఎవరిని గెలిపిస్తాయి? ఎట్లా అంటే ఎవరిని గెలిపిస్తే మీకు అన్ని వస్తాయని అనుకుంటున్నారు? మాకు ఎవరు బాగు చేస్తే వాళ్ళకి ఓటేస్తాం. అది కాంగ్రెస్ గానీ బిఆర్ఎస్ గానీ, మాకు ఎవరు మంచిగా చేస్తే వాళ్ళకే ఓటేస్తాం. అది అంటే ప్రధానంగా అయితే సమస్యలు అయితే కొత్త ప్రభుత్వం వచ్చినాక ఎలాంటివి ఏం మీ దగ్గర రాలేదు. మాకేం రాలేదు, పథకాలు కానీ రాలేదు మీ దగ్గర. రాలేదు. డబుల్ బెడ్రూమ్ అన్నారు, డబుల్ బెడ్రూమ్ వచ్చిందా? అది రాలేదు. గ్యాస్ అన్నాడు 500కి, అది వచ్చిందా? అది రాలేదు. ఇది రేషన్ కార్డు రాలేదు. ఎందుకు ఓటేసి గెలిపించింది? ఎందుకు? మేము ఎన్ని చేస్తాడు కాబట్టి కదా. చేస్తాను అని చెప్పానంటే ఏంది? ఫ్రీ బస్ ఒకటి ఇచ్చాడు ఆడవాళ్ళకి, అది ఒకటి చేస్తే అయిపోయిందా?